అంటే నడ్డా చెప్పండి. మాట్లాడుతూ ప్రధానంగా డోర్స్ ఓపెన్ చేయండి, ఎవరు వచ్చినా చేర్చుకోండి అని అన్నారు. దాని ఉద్దేశ్యం ఏంటి అసలు? భారతీయ జనతా పార్టీ చాలా ఓపెన్ సమాజంలో పనిచేస్తున్న పార్టీ. ఇదేమి డార్క్ రూమ్ లో ఉండేసి లేకపోతే ఎక్కడో హిడెన్ ప్రోగ్రామ్ చేసే పార్టీ. ఓవరాల్ గా అయితే జనరల్ గా పార్టీ ఎక్స్పాన్షన్ పని పెరగాలి. మన శక్తి మనకు మాత్రమే ఉంటే సరిపోదు. ఇంకా ఇతర శక్తి కూడా యాడ్ కావాలి. తద్వారా ఈ దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం పరిపాలన సుజావుగా అందించచ్చు, డెవలప్మెంట్ కోసం అని చెప్పి భావించి అందరినీ ఆహ్వానిస్తాం. కొత్తేం కాదు కదా. అనేక దశాబ్దాలుగా అనేక మందిని జాయిన్ చేసుకుంటే పార్టీ ఇంత పెద్ద పెరిగింది. ప్రపంచంలో నంబర్ 1 పార్టీగా 16-17 కోట్ల యొక్క మెంబర్షిప్ కలిగిన పార్టీగా ఎదిగింది. ఒకప్పుడు ఈ యొక్క రాష్ట్రంలో 5-6 లక్షలు 10 లక్షలు అయితే మహా అనుకుంటుంది. ఇప్పుడు 46-47 లక్షల యొక్క మెంబర్షిప్ జరిగింది. మేమంతా పార్టీ ద్వారా ఈ యొక్క రాష్ట్రానికి, పార్టీ కార్యకర్తల ద్వారా ఈ దేశానికి అందించాలంటున్న లక్ష్యం పెట్టుకున్నటువంటి ఒక టార్గెట్ మా మిషన్ ఉన్నదంటే ఈ అందరినీ మేము వెల్కమ్ చేస్తున్నాం. అందులో భాగంగానే ఇవాళ మంత్రి మరి నడ్డా గారు కావచ్చు, నిన్న అంతకుముందు ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గారు వచ్చినప్పుడు కావచ్చు, నవీన్ గారు, ఇలా ఎవరు వచ్చినా ఆహ్వానిస్తున్నాం. వారు మాట్లాడుతూ రండి పార్టీని బలోపేతం చేయండి, జైన్ కండి అని చెప్పేసి. సో సిద్ధాంత రీత్యా వన్స్ భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత ఆ సిద్ధాంతానికి అనుగుణంగా పనిచేయాల్సినటువంటి ఆవశ్యకతను కూడా మేము మరి చెప్తా ఉన్నాం. నిన్నటిదాకా వేరే పార్టీ ఉండొచ్చు, నిన్నటిదాకా వేరే ఆలోచన ఉండొచ్చు వారికి. సో బీజేపీకి వచ్చిన తర్వాత బీజేపీ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ నేషన్ కోసం పార్టీ పనిచేస్తుంది కాబట్టి ఆ లైన్ లో పనిచేయాలి. దానికి అనుగుణంగా మీరు ప్రిపేర్ రండి అని చెప్తుంది తప్ప ఇతరత్ర ఇక్కడికి వస్తే ఏది మారిపోతుంది, సిస్టమ్ మారిపోతుంది, ముఖ్యమా, గెలుపు కల్చర్ ముఖ్యమా అంటే మారిపోతుంది. ఏం చెప్తారు? ఏమండి? సిద్ధాంతాలు ముఖ్యమా లేదా గెలుపు ముఖ్యమా అంటే దేనికి ఓటేస్తారు మీరు? రెండు కూడా సిద్ధాంతంతో కూడిన పొలిటికల్ పార్టీగా భారతీయ జనతా పార్టీకి ఈ దేశ రాజకీయాల్లో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నది. అన్ని పార్టీలో నాయకులు అందరూ ఒప్పుకుంటారు బీజేపీకి ఇవాళ ఆ యొక్క గుర్తింపు ఆ సిద్ధాంతంతోనే. కాబట్టి ఇక్కడ వచ్చే వాళ్ళు కూడా గెలుపు కోసం వస్తారు, పోటీ కోసం వచ్చే వాళ్ళు, లేకపోతే పార్టీ గెలవడానికి వచ్చే వాళ్ళందరూ సిద్ధాంతం మరి అందిపుచ్చుకుని పనిచేస్తారు. ఆ గెలుపు ఈ యొక్క సిద్ధాంతం రెండు కళ్ళ లాంటివి.